ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. మా పొద్దుటూరు పద్దు పడుపు నువ్వే పెద్దాయన, ఇక యుద్ధానికి మేము సంసిద్ధం పెద్దాయన. మనల కడుపులోన పెట్టుకొని చూస్తాడు పెద్దాయన, ప్రతి ఇంట్లో పండగలే తెస్తాడు పెద్దాయన. పొద్దుటూరు కంటి రెప్ప కాపాడ కదిలినావు, నిస్వార్థ సేవ తప్ప ఇంకేది కోరుకోవు, నువ్వు ఎదురులేని ప్రజానేతవు. సమరాన దూకినాడు వరదరాజులన్నా, నీ సైన్యం అవుతామె వరదరాజులన్నా. చంద్రన్న అండ ఉంది వరదరాజులన్నా, జయభేరి మోగుతాది వరదరాజులన్నా. మా పొద్దుటూరు పొద్దు పడుపు నువ్వే పెద్దాయన, ఇక యుద్ధానికి మేము సంసిద్ధం పెద్దాయన. మనల కడుపులోన పెట్టుకొని చూస్తాడు పెద్దాయన, ప్రతి ఇంట్లో పండగలే తెస్తాడు పెద్దాయన. దొంగలది రాజ్యము, దోపిడి సామ్రాజ్యము, కూల్చేందుకు కదిలే నంద్యాల సింగము. జనమే తన ప్రాణమై పొద్దుటూరు మేలుకై చేస్తున్నాడు చూడు అన్న ధర్మయుద్ధము. అన్న పేదోడి పల్లెంలో పట్టడు అన్నం, శత్రువైనా పెడతాడు గుండె నిండా దండం. అర్ధరాత్రి రాపదైన అన్న అంటే కదిలి వస్తాడు, ఒక్క పోను కాలే దూరం. చల్ కదంబడో అనే వరదరాజులన్నా, జనరథం ఎక్కి వచ్చే వరదరాజులన్నా. చంద్రన్న అండ ఉంది వరదరాజులన్నా, జయభేరి మోగుతాది వరదరాజులన్నా. మా పొద్దుటూరు పొద్దు పడుపు నువ్వే పెద్దాయన, ఇక యుద్ధానికి మేము సంసిద్ధం పెద్దాయన. నీతిగల్ల నేతరా, నిప్పుల కొలిమేనురా, పెద్దాయన అంటే చైతన్య పిడికిలి. నమ్మిన తన జనమును అన్నయ్య కాస్తాడురా, పల్లెకు మన ఇల్లుకు చల్లని జాబి. 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయన అధికారంలోకి తీసుకొని వస్తే, మాకు ముఖ్యమంత్రి అయిన వారం రోజుల నుంచి రెడ్డి గారికి ఓటు వేయద్దని చెప్తాంది సొంత చెల్లెలే దుర్మార్గుడు. మాకు ఆస్తిలో వాటా పనిచేయకుండా అంతా ఎకరాలకు నీళ్లు రాలా, వర్షాలు పడక పైర్లన్నీ కూడా చాలా తక్కువగా, వర్షాధారిత పంటలన్నీ కూడా చాలా తక్కువ పడడం జరిగింది. కాబట్టి మన జిల్లా కలెక్టర్ గారు కరువు ప్రాంతంగా కడప జిల్లాను ప్రకటించమని ఆయన ప్రకటించారు. కరువుగా ప్రకటించిన రైతులకు కొంత ఏదైనా కూడా మేలు జరిగింది. కాబట్టి రైతులకు గ్రామీణ ప్రాంతాల్లో రైతులను పూర్తిగా విస్మరించి ఈ ప్రభుత్వం నడుచుకుంటుంది. మనకు ట్రాక్టర్లు ఇచ్చే పరిస్థితి లేదు, ఒక కొరమొక్క గొడవ ఇచ్చే పరిస్థితి లేదు, గుంటికి ఇచ్చే పరిస్థితి లేదు, మందులు పురుగుల మందులు లేవు, విత్తనాలు లేవు. ఎక్కడ కూడా ఊరికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఊరికి ఉండాలి తప్పక, అందరూ జీతాలు తీసుకుంటారు తప్పక రైతుల డిపార్ట్మెంట్ ఏమాత్రం కూడా ఉపయోగం జరగడం లేదు. కాబట్టి ఊరికి మేము కుందు నుంచి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టాం. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 4-5 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం వర్షాలు లేని కారణంగా దాన్ని ఉపయోగించుకునే కారణంగా కొంతవరకు పంటలు పండినాయి. నా విజ్ఞప్తి ఏముందంటే, మీకు దాన్ని బాగా పూర్తిగా వినియోగించుకోండి. 2 పంటలు కుందులు ఎప్పుడు నీళ్లు పడుతూ ఉంటాయి. ఈ సంవత్సరం కేసీ కెనాల్కు నీళ్లు రాని కారణంగా మన కుందు కూడా నీళ్లు తగ్గిపోయినాయి. కాబట్టి పంటలు వేసుకునే వాళ్ళందరూ మంచి పంటలు పండినాయి. కొంతమంది అయితే 2 పంటలు కూడా వేసుకొని పైరు తీసుకున్నారు. కాబట్టి మీరు రైతులు గ్రామీణ ప్రాంతంలో ఉండబడిన రైతులు, నేను కూడా ఈ రోజు వరకు కూడా పల్లెలోనే ఉంటున్నాను, పల్లెలోనే జీవిస్తాను, పల్లెలోనే చచ్చిపోతాను. కాబట్టి మనం ఉదయం లేచినప్పటి నుంచి కూడా వ్యవసాయం మన వృత్తి. పండినా పండకపోయినా మన పెద్దలు తాతలు తండ్రులు సంపాదించిన భూములు చూపెట్టుకొని గ్రామాలలో మనం బతుకుతున్నాం. మనకి ఇదే తప్ప వేరే ఆధారం లేదు. కొంతమంది ఏదో టౌన్లకు పోయి కొంతమంది రకరకాలు ఉన్నాయి కూడా, మనం ఎక్కువ మంది జనాభా మనం గ్రామంలోనే నివసిస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి అన్ని రకాల అభివృద్ధి చెందాలని ఉంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి. అధికారంలోకి వచ్చినప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లేదు, బీసీ కార్పొరేషన్ లేదు,
ఎస్టీ కార్పొరేషన్ లేదు, ఓసీ కార్పొరేషన్ లేదు. ఈ కార్పొరేషన్లన్నీ కూడా మూతపడి ఉండి ఊరికి జీతాలు తీసుకుంటున్నారు. మనం శ్రీశైలం దగ్గర నీళ్లను నిలబెట్టుకొని దిగువ ప్రాంతానికి పోయి నీళ్ళని కూడా ఆపుకొని రాయలసీమకు తీసుకొని వచ్చేదానికి అవకాశం ఉంది. అటువంటి అవకాశాన్ని మనము పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయకుండా ఆగిపోయిన కారణంగా ఈ కరువు ప్రాంతాలలో మనం విజయనగరం దగ్గర మన శ్రీశైలం డ్యామ్ దగ్గర దిగువకు పోయే నీరు నిలబెట్టుకుంటే రాయలసీమకు సమృద్ధిగా నీళ్ళు వస్తాయి. అందులో గాలేరిని కానీ తెలుగుగా ఇవన్నీ కూడా ఎక్కడ నిలబడిన పోయినా అక్కడనే ఉన్న గంప మట్టి తీసి పెట్టింది లేదు, ఒక రాయి గోడ కట్టింది లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తేనే తప్ప స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత గాలేరు కాబట్టి ఏదో మార్కెట్ లో కర్మ కొద్ది ఏం జరుగుతుందంటే మనకేదో పండిన కాటికి మనం ఆ రోజు గింజలు వస్తే అవసరం ఉంటే డబ్బు అవసరం ఉంటే